తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారా? పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే వేటు తప్పదనే వార్నింగ్ ఇచ్చారా? ఇందులో భాగంగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడిందా? మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడటంతో టీపీసీసీ నేతల్లో కొందరు టెన్షన్ పడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన షురువైంది. పార్టీ లైన్ దాటిన లీడర్లపై కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడంతోనే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. నెల వరంగల్లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారమేరేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కూడా రెడ్డి సామాజిక వర్గం మల్లన్న వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన చర్యలపై వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ పంపించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొంటున్నారో చెప్పాలని కోరింది. ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ ఆయన స్పందించలేదు, తన వివరణ ఇవ్వలేదు. అంతేకాకుండా షోకాజ్ నోటీస్ తర్వాత కూడా పార్టీ లైన్ దాటుతూనే ఉన్నారు. దాంతో ఆయన తీరు పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు కొందరు నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తీన్మార్ మల్లన్నపై పార్టీ హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షి తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ను పట్టించుకోకపోవడంతో తీన్మార్ మల్లన్న మరింత రెచ్చిపోయారు. కానీ దీపాదాస్ ను తప్పించి కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా నియమించాక మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కి చేరుకున్నారు. వచ్చి రాగానే గాంధీ భవన్ లో టీపీసీసీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీనాక్షి సింప్లిసిటీ చూసి నేతలంతా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న నేతల లిస్టును తన వద్దకు మీనాక్షి నటరాజన్ తెప్పించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, మీనాక్షి నటరాజన్ దగ్గర తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు లోతైన చర్చ జరిపారని తెలిసింది. అయితే తీన్మార్ మల్లన్న పార్టీని ఇంతలా డ్యామేజ్ చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని టీపీసీసీ నేతలపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని టీపీసీసీని ఆమె ఆదేశించారట. దాంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ ని తగలబెట్టినటువంటి తీన్మార్ మల్లన్న కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలనే భేదభావం ఉండదు, చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గీత ఎవరు దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న గారు కాంగ్రెస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి. కుల సర్వే పగడ్బందీగా శాస్త్రీయబద్ధంగా చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ డాక్యుమెంట్ని తగలబెట్టడం పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది. అందుకే ఇవాళ ఆ చర్యకు పూనుకుంది. ఇది ఒక సూచన కార్యకర్తలకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రతి పార్టీలో కూడా అంశాలు ఉంటాయి. చెవులో చెప్పాల్సిన అంశం ఉంటుంది, మైక్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మైక్లో మాట్లాడాల్సింది పాజిటివ్ లైన్స్ మాట్లాడాలి. ఏదైనా అంశం ఉంటే నాలుగు గోడల మధ్యన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మంత్రులు మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా ఎవరు తీసుకున్నా చర్యలు ఉంటాయి. మరోవైపు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తీన్మార్ మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు, పార్టీ లైన్ దాటితే ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అయిందనే చర్చ జరుగుతోంది. ఇక మీదట పార్టీ గీత దాటి మాట్లాడే నేతలకు మల్లన్న సస్పెన్షన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టయింది. మరోవైపు మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే తన మార్క్ చూపించారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. అటు మున్ముందు ఇంకెంత మందిపై వేటు పడుతుందోనని కాంగ్రెస్ లో తిరుగుబాటు నేతలు టెన్షన్ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది.